ఇంకో అంశం కూడా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. మేము ఏ అభివృద్ధి కోసం దానికి శ్రీకారం చుట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది. ఇప్పుడు కేజీవీపీలో కూడా అదే అనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని అదుమి తొక్కే ప్రయత్నం చేస్తా ఉందా? ఇప్పుడు అభివృద్ధి అని చెప్పేసి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఎవడు అడ్డుకోడన్నా. నువ్వు కుంభకోణం చేస్తున్నావు రా గాడిది కొడుకా అని చెప్తున్నాం మేము, లెక్కలతో చెప్తున్నాం కదా. అరే నాయన 150 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉన్నది నీ శాఖలా, మరి నీకు తెలుసా తెలియదా? నువ్వు తెలిసి వేరేటోనికి ఇచ్చినావా? ఏం జరుగుతుంది మరి నీకు తెలవాలి కదా. ఇలా అభివృద్ధి అని అంటే కుంభకోణం దోచుకోవడం అభివృద్ధా? నీ కుటుంబం అభివృద్ధి చెందితే అభివృద్ధి అయిపోతుందా? అరే నాయన 100 కోట్ల కుంభకోణం జరిగింది, ఆ 100 కోట్లను నువ్వు డైవర్ట్ చేస్తే గురుకుల స్కూల్ బాగుపడతాయి కదా, మంచి ఆహారం వస్తుంది కదా. సిగ్గు శరం ఉన్నదా ఆయనకు? ఏం మాట్లాడతాడనే? ఒక యూజ్లెస్ ఫెలో, ఒక యూజ్లెస్ మంత్రి మనకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు. ఆయనకి ఏం నిలవదన్న. ఈ యొక్క ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ కూడా దీని మీద జోక్యం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే కేసీఆర్నో కేటీఆర్నో తిట్టే ఈ గాడిదలు ఎవరైతే ఉన్నారో, 9 మంత్రులు ఉన్నారో, 9 ఎంపీలు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఇవాళ దీని గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటున్నాము? మీరు కూడా దీని మీద సిబిఐ విచారణ లాంటివి జరిపించాలి. ఎందుకు? ఇది చాలా పెద్ద భారీ కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాం. 10,000% ఇది కుంభకోణమే. దీని గురించి మీరు మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడతారా, ఏడ మాట్లాడతారా, బయటికి రావాలి, మీరు మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్